ఓటర్ కార్డులో తప్పులుంటే ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాము. ముందు మీరు ఓటర్ కార్డులో మరియు ఆధార్ కార్డులో పేర్లు చెక్ చేయండి. ఎందుకంటే ఆధార్లో ఇంటి పేరు ముందు ఉంటుంది మరియు పేరు తర్వాత ఉంటుంది. ఓటర్ కార్డులో పేరు ముందు ఉంటుంది, ఇంటి పేరు తర్వాత ఉంటుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ మార్చాలి అన్నా, ఫోన్ నంబర్ లింక్ చేయాలి అన్నా, ఫోటో మార్చాలి అన్నా, తండ్రి పేరు మార్చాలి అన్నా, ముందుగా మీరు ఆధార్లో ఉన్న పేరు ఓటర్ అప్లికేషన్లో టైప్ చేయాలి. ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఓటర్ పోర్టల్ ఓపెన్ చేయాలి. ఎలా లాగిన్ అవ్వాలో ఇంతకు ముందు వీడియోలో చూడండి. ఓటర్ పోర్టల్ ఓపెన్ అయిన తరువాత ఫారం 8 మీద క్లిక్ చేయండి. తరువాత మీ ఓటర్ కార్డు మార్పులు చేయాలి అనుకుంటే సెల్ఫ్ మీద క్లిక్ చేయండి. మీది కాకుండా వేరే వాళ్ల ఓటర్ కార్డులో మార్పులు చేర్పులు చేయాలి అనుకుంటే అదర్ ఎలెక్టర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ ఎపిక్ నంబర్ ఎంటర్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అడ్రస్ మార్చాలి అనుకుంటే షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ మీద టిక్ చేయాలి. లేదా మీరు పేరు అయినా, డేట్ ఆఫ్ బర్త్ అయినా, ఫోటో అయినా, ఫోన్ నంబర్ మరియు తండ్రి పేరు ఇంకా ఏమి మార్చాలి అన్న రెండవ ఆప్షన్ టిక్ చేయాలి. టిక్ చేసి ఓకే చేయాలి. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మీ పేరు ఓటర్ ఐడి నంబర్ చూపిస్తుంది. ఆధార్ నంబర్ తప్పకుండా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏమి మార్చాలి అనుకున్నారో అక్కడ టిక్ పెట్టి అన్నీ ఎంటర్ చేయండి. పేరు మార్చాలి అనుకుంటే ఒక్క బాక్స్లో నే ఇంటి పేరు మరియు పేరు రాయండి. ఇంకా ఏమేమి మార్చాలో ఫిల్ చేయండి. ఎంటర్ చేసిన తరువాత వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. ఫోటో మార్చుకుంటే ఫోటో అప్లోడ్ చేయండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇంకా ఏమైనా మార్చుకుంటే ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ప్లేస్ ఉన్న చోట ఏ ఊర్లో అప్లై చేస్తున్నారో ఆ ఊరు పేరు ఫిల్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఒకవేళ మీరు మొబైల్ నంబర్ యాడ్ లేక చేంజ్ చేస్తుంటే సెండ్ ఓటీపీ అని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేయండి. తరువాత మీకు ఫిల్ చేసిన అప్లికేషన్ కనబడుతుంది. అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా చూసుకోండి. తప్పులు ఉంటే కీప్ ఎడిటింగ్ సెలెక్ట్ చేసి తప్పులు సరిచేయండి. తప్పులు లేకుంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తరువాత ఇలా వస్తుంది. మీరు ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ మీద క్లిక్ చేయండి. మీకు అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. ఆ అప్లికేషన్ మరియు ఆధార్ కార్డు తీసుకొని బిఎల్ఓ గారు ఫోన్ చేస్తారు. ఆయనకు చూపించండి. సంతకం చేపించుకుంటారు. ఓటర్ కార్డ్ మారుతుంది. దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి.